నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల కాలంలో మహిళలపైన దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. ఇంట్లో చూసుకున్నా బయట చూసుకున్నా సరే కానీ ఆడవాళ్లపైన దాడులు ఎక్కువగా జరుగుతూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ముఖ్యంగా కువైట్లో గృహహింస రోజు రోజుకు పెరిగిపోతూ ఉందని చెప్పేసి కువైట్ మహిళలు గృహహింసతో విడాకులకు అప్లై చేసుకుంటూ ఉన్నారు. విడాకులు తీసుకున్న తర్వాత కూడా కొంతమంది కువైటీలు ఎవరైతే ఉన్నారో తమ యొక్క మాజీ భార్యలను వేధిస్తూ ఉన్నారని చెప్పేసి తాజాగా వెల్లడైంది. వివరాలేకి వెళితే కువైట్లో తన యొక్క భార్య నుంచి విడాకులు తీసుకున్న ఒక కువైటీ పౌరుడు తాజాగా తన యొక్క మాజీ భార్య కనిపించిన తర్వాత స్క్రూ డ్రైవర్ తో ఆమె పైన దాడి చేయడం జరిగింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడడంతో అయితే ఆమెను హాస్పిటల్కు తరలించారు. హాస్పిటల్కు తరలించారు. ఆమె అయితే చికిత్స పొంది మెడికల్ రిపోర్టు తీసుకొని కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. నా యొక్క మాజీ భర్త నా పైన దాడి చేశాడు, స్క్రూ డ్రైవర్ తో దాడి చేశాడు, మెడికల్ రిపోర్టులు ఇవ్వని చెప్పేసి కేసు పెట్టడంతో పోలీసులు ఆ యొక్క కువైటీ పౌరుడిని అదుపులోకి తీసుకుని తాజాగా కువైటీ క్రిమినల్ కోర్టు ముందు హాజరుపరచగా విచారించిన కువైటీ క్రిమినల్ కోర్టు ఆ యొక్క కువైటీ పౌరుడికి 4 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఎవరైనా సరే ఇకపైన కువైట్లో మహిళలపైన దాడులు చేస్తే ఊరుకోబోయేది లేదని చెప్పేసి విడాకులు తీసుకున్న తర్వాత మీ జీవితం మీది, వాళ్ళ జీవితం వాళ్ళది, ఆ విధంగా ఉండాలి. కానీ ఇలా భౌతిక దాడికి పాల్పడడం అంగీకరించబోమని చెప్పేసి కోర్టులు తెలుపుతూ ఉన్నాయి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.